మూవీ అయితే పీక్స్ లెవెల్లో ఉంది. ఎమోషనల్ సీన్స్లో అయితే చరణ్ బాబు చాలా బాగా యాక్ట్ చేశాడన్న, చాలా బాగా. ఇంకా నిజంగా నేషనల్ అవార్డు ఇవ్వచ్చు, అంత బాగా యాక్ట్ చేశాడు. చాలా ఇది ఇలాంటి దానికి, ఇలాంటి పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు కూడా చాలా చిన్నది. అసలు చూస్తుంటే మాకు కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి, మా కళ్ళం నీళ్ళు వచ్చి మాకు గూస్ బంప్స్ వచ్చినాయి ప్రతి సీన్లు. ఒక పుష్ప కాదన్న, పుష్ప అనేది వేరు. ఇది మనకి సొసైటీలో ఎలా ఉంటుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, రాజకీయ నాయకులు మనకి ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు అనే ప్రతిదీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సినిమాలో. అది పుష్పకి దీనికి సంబంధం లేదు, ఇది వేరు పుష్ప వేరు. ఈ సినిమాకైతే ఒక ఫ్యామిలీ ఆడియన్స్, ప్రతి ఆడియన్ ఈ సినిమా చూస్తే కలెక్షన్స్ వైజ్ కూడా చాలా బాగా వస్తాయి. ఎందుకంటే పీక్ టైం, ఇది సంక్రాంతి టైం కాబట్టి. ఏంటిదండి డ్యూయల్ రోల్ వచ్చేసి రామ్ చరణ్ గారు. నేను ఫస్ట్లో ఏమనుకున్నానంటే ట్రైలర్ చూసినప్పుడు పాత రామ్ చరణ్ అంటే వాళ్ళ డాడీ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ యంగ్గా కనిపిస్తున్నాడు, చేయలేడేమో అనిపించింది. కానీ అప్పన్న క్యారెక్టర్ ఇంకా బాగా చేస్తాడు. ఇది కొంచెం స్పాయిలర్ ఉండొచ్చు, అప్పన్న క్యారెక్టర్ కొంచెం నెత్తి ఉంటుంది. అసలు ఎంత పీక్స్లో చేశాడంటే ఆ బాధపడటం, ఆ కళ్ళంట నీళ్లు, ఆ ఇది అవ్వడం చాలా పర్ఫెక్ట్గా ఉంది సినిమాలో. ప్రతి సీను ప్రతిదీ పర్ఫెక్ట్గా చేశాడు రామ్ చరణ్ అనేది. రామ్ చరణ్ తేజ్ చాలా ప్లస్ సినిమాకి. వేరే ఏ హీరో కూడా ఇంత బాగా యాడ్ చేయలేడు ఈ సినిమాలో.